హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 980. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. రాజకీయాల్లో గెలుపోటములు సహజం, కానీ పతనం అలా కాదు, అది వేరు. విజయ్ను నమ్మి పార్టీ పెట్టిన తొలి శాసనసభ ఎన్నికల్లోనే ఆయన్ను గెలిపించిన ప్రజలు తొందరలోనే పతన మంచున నిలబెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఇప్పుడు కొంతమంది రాజకీయ పండితులు చెప్తున్నారు. అందుకు త్రిష కారణం కావచ్చంటూ జోస్యం చెప్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలిచిన 2 నియోజకవర్గాల్లో ఓ నియోజకవర్గానికి రాజీనామా చేసి త్రిషను నిలబెడతారనే వార్త ఒకటి తమిళనాడులో వైరల్ అవుతోంది. ఈ వార్తకు బదులుగానే కొందరు రాజకీయ ప్రముఖులు ఇలా విశ్లేషణ చేస్తున్నారు. అలా చేశాడంటే విజయ్ పతనం ఖాయమంటూ హెచ్చరిస్తున్నారు. పోలిక ఇప్పుడు ఇబ్బంది. ఇప్పుడు అదే పోలిక విజయ్ పవన్ మధ్య తీవ్ర చర్చను రగిలిస్తోంది. విజయ్ విక్టరీని చూపిస్తూ కొందరు పవన్ స్థాయిని స్థానాన్ని పోల్చడం తెలుగు 2 స్టేట్స్లో హాట్ టాపిక్ అవుతాం. అయితే తెలుగునాట పరిస్థితులు వేరు, రాజకీయాలు వేరు, సమీకరణాలు వేరు, పవన్ పోటీ చేసినప్పుడు పరిస్థితులు వేరు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని చూస్తే విజయ్ కంటే పవన్ విక్టరీనే గొప్పదని కొందరు రాజకీయ ప్రముఖులు విశ్లేషణలు చేస్తున్నారు. రాజకీయాల్లో పవన్ విజయ్ మధ్య పోలిక సరికాదని చెబుతున్నారు. మే 7న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న విజయ్కు బిగ్ షాక్ తగిలింది. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్కు గవర్నర్ అనుమతి లభించలేదు. మెజార్టీపై గవర్నర్ను విజయ్ ఒప్పించలేకపోయారు. విజయ్కు 112 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలంటూ గవర్నర్ స్పష్టం చేశారు. మరోవైపు విజయ్కు మద్దతు ఇచ్చేందుకు వామపక్షాలు కూడా నిరాకరించాయి. మద్దతు ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన వామపక్ష పార్టీలు కూటమిలోనే ఉంటామని ప్రకటించాయి. ఇప్పటికే మద్దతు ఇవ్వబోమని ముస్లిం లీగ్ కూడా చెప్పేసింది. ఇక మరోవైపు విజయ్తో పొత్తుకు 30 మందికి పైగా అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు తహతలాడుతున్నారు. విజయ్తో పొత్తు పెట్టుకోవాలని అన్నా డీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామిపై ఒత్తిడి పెంచారు. అయితే టీవీకేతో పొత్తుకు పళనిస్వామి ఆసక్తి చూపించడం లేదు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పేరుతో జరుగుతున్న మోసాలపై మా స్పందించింది. తమ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని తమకు తెలిసిందని చెప్పింది. ఇలాంటివి ఎవరు కూడా నమ్మద్దని మా సూచించింది. ఏపీ మా ఏపీ పేర్లతో ఈ దందాకు తెర తీశారని వెల్లడించింది. అలాంటి అసోసియేషన్స్ ఏవీ లేవని, 2 తెలుగు రాష్ట్రాలకు ఉన్నది కేవలం మా మాత్రమేనని చెప్పింది. తప్పుడు పేర్లతో కొందరు అనధికారిక వ్యక్తులు కళాకారులను మోసం చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని మా స్పష్టం చేసింది. ఇలా మోసపోయిన వారు ఎవరైనా ఉంటే మా కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని కోరింది. మా పేరుతో ఎవరూ డబ్బులు వసూలు చేయడానికి అధికారం లేదని తెలిపింది. ఇలాంటి మోసపూరిత కార్యక్రమాలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ విషయంలో కళాకారులు అప్రమత్తంగా ఉండాలని మా విజ్ఞప్తి చేసింది. కాగా ప్రస్తుతం మా అధ్యక్షుడిగా టాలీవుడ్ హీరో మంచు విష్ణు కొనసాగుతున్నారు. విజయ్ హీరోగా వినోద్ తెరకెక్కించిన జననాయకన్ సినిమా విడుదలకు రంగం సిద్ధమైనట్లే కనిపిస్తోంది. తమిళనాట టీవీకే పార్టీ విజయం తర్వాత విజయ్ సినిమా విడుదలకు బాటలు పడ్డాయి. ఈ సినిమాను మే చివరి వారంలో లేదంటే జూన్ మొదటి వారంలో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాపై క్రేజీ రూమర్ వినిపిస్తోంది. అనుకున్న సమయానికి ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి సినిమాలోని కొన్ని యాక్షన్ సీన్స్ తీసే బాధ్యతలను డైరెక్టర్ దేవా కట్టాకు అప్పగించినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మహేష్ బాబు వారణాసి సినిమాకు రైటర్గా దేవా కట్టా పనిచేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో పెద్ద మూవీ టీం ప్రమోషన్ స్పీడ్ పెంచింది. ఇప్పటికే కాలేజెస్లో డ్యాన్స్ కాంపిటీషన్లు, క్రికెట్ టోర్నమెంట్లు ఏర్పాటు చేశారు. పబ్లిసిటీలో భాగంగా స్పెషల్గా డిజైన్ చేసిన కారు గోల్డ్ బాక్స్ మూవీ ఆఫీస్కు చేరుకుంది. ఆ కారును పరిశీలించిన మెగా డాటర్ సుష్మిత కొనిదల టీంను అభినందించారు. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హాలీవుడ్ చిత్రం ది ఒడిస్సీ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ విడుదలైన కొన్ని క్షణాల్లోనే వైరల్గా మారింది. ఇన్సెప్షన్, టెనెంట్, ఓపెన్ హైమర్ లాంటి సినిమాలను తెరకెక్కించిన ది గ్రేట్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ది ఒడిస్సీపై ఈ కారణంగానే ఎక్కువగా అంచనాలున్నాయి. టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మందన మాజీ ప్రియుడు పలాష్ ముచ్చల్ మరోసారి వార్తల్లో నిలిచాడు. స్మృతి ఫ్రెండ్ విజ్ఞాన్ ప్రకాష్ ఫిర్యాదుతో సంగ్లీ పోలీసులు పలాష్పై SC/ST కేసు నమోదు చేశారు. పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఓ సినిమా కోసం పలాష్ తన దగ్గర 25 లక్షలు తీసుకున్నాడని విజ్ఞాన్ ఫిర్యాదు చేశారు. 6 నెలల్లో ఆ ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని చెప్పి తనని మోసం చేశారని విజ్ఞాన్ ఆరోపించాడు. గతేడాది నవంబర్లో మహారాష్ట్రలోని సంగ్లీ అష్టా రహదారిపై ఉన్న టోల్ ప్లాజా దగ్గర డబ్బుల విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అప్పుడే పలాష్ తన కులాన్ని ఉద్దేశించి తిట్టాడని, బూతులతో అవమానించాడని విజ్ఞాన్ తెలిపాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు